వెల్కమ్ టు అవర్ ఛానల్ వరల్డ్ టీచర్ ఉల్లాపంతుల రామమూర్తి. విభీషణ ఉపదేశ ఈజ్ ఏ పోయం టేకెన్ ఫ్రమ్ ద యుద్ధకాండ ఆఫ్ శ్రీమద్ రామాయణ రిటన్ బై వాల్మీకి మహర్షి. ఆదికవి వాల్మీకి, ఆదికావ్యం రామాయణం. దిస్ ఈజ్ విభీషణ ఉపదేశ టు Ravana, Rakshasas. Vibhishana said thus while trying to stop the demons who were essentially preparing for war with various weapons in Lanka. O demons, the wisest say that if one task is not accomplished with the three stages of Sri Rama, Dana, Bheda, Danda Upayas, without thinking about the enemy is not appropriate to the salute. Paresham Sahasa Vajna na Kartavya Kathanchana. భిక్షుక వేషంలో వచ్చి రావణాసురుడు సీతాదేవిని అపహరించి లంకానగరంలో అశోక వృక్షం కింద ఉంచాడు. రాక్షస స్త్రీలందరినీ కూడా కాపలా ఉంచాడు. శ్రీరాముడికి తెలిసింది ఆ విషయం హనుమంతుడి ద్వారా. శ్రీరాముడు యుద్ధాన్ని ప్రకటించాడు. అప్పుడు రావణాసురుడు ఆ మంత్రివర్గాన్ని సమావేశపరిచి ఏం చేద్దామని అడిగాడనమాట. అప్పుడు అతని యొక్క సంగతి తెలిసినటువంటి విభీషణుడు రావణాసురుని యొక్క సొంతం తమ్ముడి విభీషణుడు చెప్తున్నాడు రాక్షసులతోటి రావణాసురులతోటి, శ్రీరాముడితోటి యుద్ధం అనేది మంచిది కాదు. ఎందుకంటే మా సైన్యానికంటే కూడా రాముడి సైన్యం ఎక్కువగా ఉంది కాబట్టి అతనితో యుద్ధం అనేటువంటిది పనికిరాదు. పరేషాం సహసా వజ్ఞ నా కర్తవ్య కథంచన. శత్రువుతో మనకంటే శత్రువు బలవంతుడు అయినప్పుడు అతనితో యుద్ధం మంచిది కాదు అని చెప్పాడు. బ్రదర్ రావణాసురుడు చెప్తున్నాడు చూడండి. ద ఎవిల్ మైండెడ్ ఖరా అటాక్డ్ రామ టు కిల్ హిమ్ బట్ హీ డైడ్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ రామ. రావణాసురుడి కంటే ముందు ఖరుడు అనేటువంటి రాక్షసుని చంపాడు. వాడు వాయు రూపంలో తిరుగుతూ ఉన్నాడు. కంటికి కనిపించినటువంటి ఖరుణ్ణి చంపాడు శ్రీరాముడు, అంత బలవంతుడు అని చెప్తున్నాడు. అపోజింగ్ ద రిచెస్ అండ్ బ్రేవ్ రామా ఈజ్ డేంజరస్. అటు శ్రీరాముడితో యుద్ధం అనేటువంటిది అది మనకే అపాయకరం. ఐ ఆమ్ టెల్లింగ్ యూ దట్ ట్రూత్ బికాస్ ఆఫ్ మై రిలేషన్షిప్. నీకు నాకు రిలేషన్షిప్ అంటే నువ్వు నా సొంత అన్నవి, అంటే అన్న అంటే తండ్రితో సమానం కాబట్టి నీ క్షేమాన్ని కోరి చెప్తున్నాను. సీతాదేవిని శ్రీరాముడికి సమర్పించు. ప్రతీయతాం దాశరథాయ మైథిలీం అని చెప్పి ఇంకా చెప్తున్నాడు ఈయన. లీవ్ ద వార్ విచ్ డిస్ట్రాయ్ హ్యాపీనెస్ అండ్ రైట్నెస్ అండ్ సర్వ్ ద రిచెస్ ఆఫ్ హ్యాపీనెస్ అండ్ గ్లోరీ. లిజన్ టు మీ ఏ ప్రెజెంట్ సీత టు రామ. కాబట్టి శ్రీరాముడికి సీతను సమర్పించినట్లయితే నీతో పాటు అందరం కూడా బతికిపోతామని చెప్పాడు. అప్పుడు ఆయన కోపం వచ్చింది రావణాసుడికి. వీడు నా సొంతం తమ్ముడు కాబట్టి బతికిపోయాడు, అదే ఇంకొకటి అయినట్లయితే శిరచ్ఛేద ఖండించేవాడిని అన్నాడు అనమాట. ఇంకా ఆయన కూడా చెప్తున్నాడు, ఓ కింగ్ రావణ, వీ హ్యావ్ బీన్ ద అబ్జర్వింగ్ ద సెవరల్ బ్యాడ్ ఓమెన్స్ సిన్స్ యూ బ్రాట్ సీతా టు లంకా. నీవు ఎప్పుడైతే సీతాదేవిని లంకా నగరాన్ని తీసుకొచ్చావో అప్పుడు కొన్ని అపశకునాలు మొదలయ్యాయి. అవి ఏమిటివంటే కౌస్ మిల్క్ బ్రోకెన్, ఆవు పాలు పొయ్యి మీద పెట్టగానే అవి విరిగిపోయాయి, అది అపశకునం. ద మైటీ ఎలిఫెంట్స్ హ్యావ్ లాస్ట్ దేర్ రూట్, హార్సెస్ ఆర్ ద రైనింగ్ ద హెల్ప్లెస్లీ, అవర్ కైండ్నెస్ camels etc. are shedding the tears and have lost their natural vigor. Flocks of crows are cawing the harshly on sides. These fruits are seen in all people. Sita is the equivalent of the terrible serpent. చూడండి ఏం చెప్పాడు. ఎప్పుడైతే నువ్వు సీతాదేవిని లంకా నగరాన్ని తీసుకొచ్చావో అపశకునాలు మొదలయ్యాయి. కాకులన్నీ కూడా రాజమందిరం వాళ్ళు ప్రతిరోజు అరుస్తూ ఉన్నాయి గుంపులుగా తిరుగుతూ, అది అపశకునం. ఆవు పాలు విరిగిపోయాయి, అది ఇంకొక అపశకునం. ఇంకో భయంకరమైన విషయం ఏంటంటే ఈ ఆవులు, తర్వాత గజాలు, ఏనుగులు, గుర్రాలు ఇటువంటివన్నీ కూడా కళ్ళమ్మ నీళ్లు పెడితే
ఆహారాన్ని తీసుకోకుండా బక్కచిక్కిపోయాయి. ఇవన్నీ కూడా నీ లంకానగర వినాశనానికే అని సీతాదేవి ఎలాంటిదో చెప్తున్నాడు అనమాట. సీత అనేటువంటిది ఎలాంటిది అంటే 5 తలలున్నటువంటి మహాసర్పానికి ఎంత పగ అయితే ఉంటుందో అంతకంటే ఎక్కువ పగ ఉంది నీ మీద సీతాదేవికి. తలుచుకున్నట్లయితే ఇప్పుడే నిన్ను హింసించేది, ఎప్పుడో అక్కడే. కానీ శ్రీరాముడి యొక్క ఆజ్ఞ లేదు. 5 తలల మహాసర్పాన్ని మెడకు చుట్టుకుంటే ఏ విధంగా పోతాడో ఆ విధంగా నువ్వు నశిస్తావు అని చెప్తున్నాడు. ఆ చేతికి ఉండేటువంటి 5 వేళ్ళు 5 తలలతో పోల్చాడు వాల్మీకి మహర్షి. హర్ ఫింగర్స్ ఆర్ లైక్ ఏ 5-headed snake, 5 తలల మహాసర్పం లాంటిది. ఇట్ ఈస్ డిఫికల్ట్ టు ఎస్కేప్ ఫ్రమ్ ద ఏరోస్ ఆఫ్ రావణ వేర్ ఎవర్ యూ. నువ్వు పాతాళ లోకంలో పోయినా కానీ, ఇంద్రలోకంలో, చంద్రలోకంలో ఎక్కడున్నా కానీ శ్రీరాముడి యొక్క బాణాలు యమపాశాలు లాంటివి. వాటి నుండి నీవు తప్పించుకోలేవు. ఓ రాక్షసాస్, యు ఆర్ ట్రయింగ్ టు డిస్ట్రాయ్ ద రేస్ ఆఫ్ డెమాన్స్ బై ద హ్యావింగ్ బిలీవ్ ఇన్ ద సచ్ పీపుల్ లైక్ ప్రహస్త. ప్రహస్తుడు అనేటువంటి వాడు సలహాదారుడు అన్నమాట ఈయన రావణాసుడికి. ప్రహస్తుడు చెప్పిన మాటలన్నీ కూడా విని నీవు నాశనం అవుతున్నావు. ఏ మినిస్టర్ టు ఎగ్జామినీస్ ద స్ట్రెంగ్త్ ఆఫ్ బోత్ సైడ్స్ అండ్ గివ్స్ యూస్ఫుల్ అడ్వైస్ టు హిజ్ లార్డ్ ఈజ్ ద బెస్ట్ మినిస్టర్. వదేత్ క్షమం స్వామిహితం సమంత్రి. మంత్రి అంటే ఎలా ఉండాలి? రాజు యొక్క క్షేమాన్ని, రాజ్యం యొక్క క్షేమాన్ని కోరాలి. కానీ నీ దగ్గర ఉన్నటువంటి మంత్రులు ఎలాంటి వాళ్ళు? వీళ్ళు నీ వినాశనాన్ని కోరుతున్నారు. అందుకే సీతాదేవిని తీసుకొచ్చినా అందరూ చప్పట్లు కొట్టారన్నమాట, మంచి పని చేసేవని. కాబట్టి వాళ్ళ మాటల్ని విని నీ జీవితం నాశనం చేసుకుంటున్నావు. హూ క్యాన్ విత్ స్టాండ్ ద మైట్ ఆఫ్ ద రామాస్ యారోస్ విచ్ రిప్రజెంట్స్ ద గాడ్ ఆఫ్ డెత్ ఆన్ ద బ్యాట్ ఫైల్డ్. ఇఫ్ వీ వాంట్ ద లివ్ హ్యాపీలీ ఇట్ ఈస్ ద బెటర్ టు హ్యాండ్ ద ఓవర్ సీత టు రామ విత్ ఆల్ ద రాయల్ ఆనర్స్. కాబట్టి అనేకమైన బహుమానాలతోటి శ్రీరాముడికి సీతను సమర్పించు. ఆన్ హీరింగ్ దీస్ వర్డ్స్ రావణ గాట్ యాంగ్రీ అండ్ బ్లామ్డ్ విభీషణ ఇన్ దిస్ వే. వాడి కోపం వచ్చింది రావణాసుడికి. అది మానవ సహజం. ఇప్పుడు మన శత్రువును మన ఎదురుగా పొగిడారనుకోండి, కోపం రాదు మరి. అలాగే రావణుడు కూడా శ్రీరాముడు ఎప్పుడైతే పొగిడాడో ఆయన కోపం వచ్చింది. ఇప్పుడు నా సొంతం తమ్ముడు కాబట్టి బతికిపోయాడు, ఇంకొకడు అయినట్లయితే శరచ్ఛేదం జరిగేదే అన్నాడు అనమాట. అప్పుడున్నాడేదా. దెన్ విభీషణ కుడ్ నాట్ బేర్ రావణాస్ వర్డ్స్ అండ్ ఫ్లౌ ఇన్ టు ద స్కై విత్ హిజ్ వెపన్ గాడా అండ్ సెడ్. ఆయన గదాయుధంతో పాటు ఆకాశ మార్గంలో ఎగిరిపోయాడు విభీషణుడు. వెళ్ళి చెప్పే, ఓ కింగ్, యు ఆర్ మై బ్రదర్, నీవు నా సోదరుడివి. ఆల్దోస్ ద ఇట్ ఈజ్ అండ్ ద ఆనర్ టు ట్రీట్ యాజ్ యు మై ఫాదర్. కాబట్టి నువ్వు నా తండ్రితో సమానం. కాబట్టి కొడుకు తండ్రి యొక్క వినాశనాన్ని కోరడు. రాగా నేను కూడా నీ క్షేమాన్ని గురించి ఆలోచిస్తూ చెప్తున్నాను. ఐ కాంట్ బియర్ విత్ యూ ఎనీ టైమ్ లాస్ట్ ఆఫ్ ద పీపుల్ టు స్పీక్ నైస్ వర్డ్స్ అండ్ ఈజీలీ బి ఫౌండ్, బట్ దోస్ హూ స్పీక్ అన్ప్లెజమెంట్ బట్ యూజ్ఫుల్ వర్డ్స్ ఆర్ రేర్. కాబట్టి వినాశకాలే విపరీత బుద్ధి. పోయే టైం దగ్గర వచ్చినటువంటి వాడికి మంచి మాటలు వినపడవు. అప్రియస్య పద్యస్య చ వక్త శ్రోతాచ దుర్లభ. నశించే టైం దగ్గరకు వచ్చినప్పుడు మంచి మాటలు ఎవడు కూడా వినడు కదా. కాబట్టి నేను వెళుతూ నీకు ఒక మాటే చెప్తున్నాను, ఇప్పటికైనా సీతను శ్రీరాముడికి సమర్పించు, లేకపోయినట్లయితే అందరికీ వినాశం అనేటువంటిది తప్పదు. నో మ్యాటర్ హౌ మైటీ, వెన్ ద టైమ్ కమ్స్ దే విల్ బి డిస్ట్రాయిడ్ ఇన్ ద బ్యాటిల్ లైక్ ఏ శాండ్ బ్రిడ్జి. శాండ్ అంటే ఇసుకతో కట్టినటువంటి బ్రిడ్జి కొంచెం నీళ్లు పడడానికి గాలి గట్టికి వచ్చినా అనిపోతుంది. అదే రకంగా జరుగుతుంది. లంకానగరం మొత్తం ఇసుకతో కట్టిన ఆనకట్టలాగా నశిస్తుంది. వాట్ ఎవర్ ఇట్ మే బీ, యూ హ్యావ్ ద ప్రొటెక్ట్ యువర్ సెల్ఫ్ అండ్ ద సిటీ ఆఫ్ లంకా ఐ ఆమ్ లీవింగ్. కాబట్టి నేను లంకా నగరాన్ని వదిలిపెట్టి నేను వెళ్ళిపోతున్నాను. ఎంత చెప్పని నీ వినవు అని. దోస్ హూ ఆర్ నియరర్ ద టు డెత్ టు నాట్ లిజన్ టు ద వర్డ్స్ ఆఫ్ ద ఫ్రెండ్స్. నిజమైన స్నేహితుల యొక్క మాటలు పోయే టైం దగ్గరకు వచ్చినటువంటి వాడు వినడు. కానీ నువ్వు కూడా వినమనే సంగతి నాకు తెలుసు. నీకు శివుడి యొక్క ఉపదేశం ఉన్నప్పటికీ కూడా, చావు లేదనే వరం ఉన్నప్పటికి కూడా శ్రీరాముడి చేతిలో నీ మరణం అనేటువంటిది తప్పదు. దస్ ద విభీషణ అప్లైడ్ టు రావణ అండ్ రిమైండెడ్ హిమ్ ద టాస్క్. ఈ విధంగా
విభీషణుడు రావణాసుడికి వివరించి శ్రీరాముడి సైన్యంలో చేరి రావణుడి యొక్క మరణ రహస్యాన్ని వివరించాడు. నమస్తే.